నైట్ అయితే పిల్లల కోసం అయితే గోర్చిక్కుడుకాయ కూరని పాలతో ఎలా వండాలో చూపెడతాను. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని పోపు గింజలు కట్ చేసిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మరో 2 నిమిషాల సేపు వేగించాక దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న గోర్చిక్కుడుకాయ ముక్కలు కూడా ఈ విధంగా వేసి 2 నిమిషాల సేపు ఫ్రై అవ్వనివ్వాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసి మరో 5 నిమిషాల సేపు మగ్గించాక కొంచెం మన రుచికి తగినంత కారం ఈ విధంగా వేసుకొని మళ్ళీ 2 నిమిషాల సేపు కలుపుకొని కర్రీ ఈ విధంగా అయినప్పుడు అందులో కాచి చల్లార పెట్టుకున్న పాలు ఈ విధంగా అందులో పోసుకొని కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లోని కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకొని మరో 2 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా పాలతో గోర్చిక్కుడుకాయ కూర రెడీ అయిందండి. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.